మహానుభావుడు, దేవదేవోత్తముడు, దేవతా సార్వభౌముడు. మరి అటువంటి స్వామివారు వస్తుంటే అనేకమైనటువంటి యొక్క నర దృష్టి ఆయన మీద పడుతూ ఉంటుంది. అమ్మో ఎంత బాగున్నాడు గణపతి స్వామి అని. అలా అనేకమైనటువంటి యొక్క ఈ యొక్క దుస్వప్నాలు, దుర్దోషాలన్నీ కూడా ఉంటాయన్నమాట. దుశ్శకునాలు అవన్నీ పోవాలి అంటే వేదంలో కొన్ని మంత్రాలు చెప్పబడ్డాయి. అవి కనుక మనం చదివినా, విన్నా, పారాయణ చేసినా కూడాను అటువంటి యొక్క దోషాలుగా తొలగిపోతాయన్నమాట. అస్య దేవదేవస్య అఖిలాండ బ్రహ్మాండ నాయకస్య ఆది మధ్యాంతరస్య చతుర్దశ భువనాధీశ్వరస్య హరి బ్రహ్మేంద్ర నిఖిలసురాసురముకుట మండిత పాదారవింద యుగస్య జగద్గురుంబనే సమేతస్య భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవతాముద్దిశ్య వీరభద్రస్వామి దేవతా ప్రియ मध्योजो हवीमी जातवेदो यशो अस्मासु देह्यादृज्ञेमृत्परुच्चाम् यत्पैतमं सुकृते जातवेदमुलोकमज्ञे कुलवश्चो नमो अस्मिन्नपुंसपुत्रिणं भीरवन्तं गोमन्तमं रयिन्दतुदे स्वस्ति सन्त्राजिञ्चानुयात्प्रजामायुद्धमञ्जात् दक्षिणकलशमादाय प्राक्कलशे किञ्चित् కంకావలను చేరుకుంటే మనం ఈ కార్యక్రమం చేస్తున్నామనే దీక్ష మనకి అక్కడ ఉంటుందన్నమాట. మనసు దాన్ని దగ్ధమవుతుంది. అందులో భాగంగా కంకణ ధారణ జరగబోతున్నది. దాంట్లో భాగంగా కంకణ పూజ జరుగుతున్నది. ఓం తత్పురుషాయ విద్మహే మహాపురుషాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్. కంకణాధీతాన భైరవాయ నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. శాంతి కళ్యాణ మహోత్సవాఖ్యం కర్మ కరిష్యే. అనుహోమిది శాకునాది మంత్రాన్ వాచయన్నో. ఓం అను హవం బరి హవం బరి వాదం బరి క్షపం. హర హర మహాదేవ. అంతా కూడా స్వామివారి మధుపర్కాలు చెప్పినట్టుగా భావించుకోండి. ఓం సుమంగళేర్యం హిమాగం సమేత సౌభాగ్యమస్తే సత్తాయాత్మం విపరీతనా. నేను వెళ్ళి ఆశీర్వదించడానికి ఈ కళ్యాణం చేసుకుంటానని చెప్పి సంకల్పం చేశారు. మనం ఏ కార్యక్రమం చేసినా ఒక దీక్ష అనేది మనకు ఉండాలి. ప్రవర్తంతే తమః ఓంకారమాదీం కృత్వా తజ్ఞాతః సమాధియతాం దీర్ఘమాయురస్తు ప్రసీదంతు భవంతః
ప్రసన్నాత్మః శాంతిరస్తు పుష్టిరస్తు పుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు. లక్షాబంధన ముందుగా దంపతులు ఆభరణాన్ సమర్పయామి. కాలాయ నమః గంధాన్ ధారయామి.